నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మే 11వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు 16,559 ఉల్లంఘనలు నమోదు చేసిందని చెప్పేసి, అలాగే కువైట్లో రెసిడెన్సీ మరియు అలాగే కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 145 మంది ప్రవాసులను అరెస్టు చేసింది. అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని మరో 18 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని, అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులలో 6 మందిని, అలాగే మద్యం మరియు మాదక ద్రవ్యాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్న మరో 4 వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే న్యాయ వ్యవస్థకు అవసరమైన 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నాను. రహదారి క్రమశిక్షణను బలోపేతం చేయడానికి 332 కార్లు, 42 మోటార్ సైకిళ్లు జప్తు చేశామని చెప్పి, అలాగే కువైట్ దేశవ్యాప్తంగా 210 గాయాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి 1070 అదనపు ట్రాఫిక్ ప్రమాదాలతో సహా మొత్తం రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2827 నివేదికలను పరిష్కరించినట్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ యొక్క ఆపరేషన్స్ అఫైర్స్ సెక్టార్ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ గత వారంలో 17,834 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా, అదనంగా 12 మంది మైనర్లను అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించామని చెప్పేసి 1466 రోడ్డు ప్రమాదాలను పరిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ చట్టం, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మరింత విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన చట్టంలో జరిమానాలు విపరీతంగా పెరిగాయి, జైలు శిక్షలు ఉన్నాయి. అలాగే కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.